ఓం గణేశాయ నమః. నేను ఈ రామాయణాన్ని సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీకు నచ్చితే కానీ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, కామెంట్ ఇవ్వండి, షేర్ చేయండి. మీ గ్రూపులు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. ఇది మన హిందూ మతాన్ని పునరుద్ధరించడం అవుతుంది. మనకి త్రేతాయుగంలో జరిగిన రామాయణాన్ని మళ్ళీ తిరిగి ఎన్నిసార్లు చెప్పుకున్నా ఈ ఆదికావ్యం మనందరికీ కూడా ఆనందదాయకంగా ఉంటుంది. తెల్లవారుతుంది, బ్రాహ్మీ ముహూర్తం ఆసన్నమవుతుంది. దూరంగా వేద పఠనం వినిపిస్తూ ఉంది. రామచంద్రమూర్తి ఉపవాస దీక్ష చేశారు. లేచి సంధ్యావందనాలన్నీ కూడా పూర్తి చేసుకొని తెల్లవారుగానే తనకు తండ్రి పట్టాభిషేకం చేస్తాడని మంచి తేజస్సుతో ఉన్న శ్రీరామచంద్రమూర్తి ఆనందంగా రామ పట్టాభిషేకానికి సన్నిధులవుతున్నాడు. ప్రజలంతా కూడా జయజయలు పలుకుతున్నారు. బయట ఇలా ఉంటే రాజుగారి పరిస్థితి పరమ దౌర్భాగ్యంగా ఉంది. అప్పుడు కైక, తెల్లవారబోతుంది, నువ్వు సూర్యవంశస్థుడివి, ఇప్పటి వరకు నీ బుద్ధి గట్టితింది కనుక ఇప్పుడైనా సూర్యుడిని చూసి నీ బుద్ధి తెచ్చుకొని రాముడు వస్తాడు గనక రాముడికి పట్టాభిషేకం లేదు అని అరణ్యవాసానికి పంపించు, భరతుడికి పట్టాభిషేకం చెయ్యి. లేదన్నావా నువ్వు ఈ రెండు చెయ్యకపోతే నేను విషం మింగి చనిపోతాను. అప్పుడు ప్రజలందరూ నీ గురించి అనుకుంటారు. అంటే యుద్ధంలో రాణిగారు 2 సార్లు రాజుగారిని కాపాడింది, 2 వరాలు ఇస్తానన్నాడు. ఆ 2 వరాలు అడిగేటప్పటికల్లా ఇవ్వలేకపోయాడు. దానితోటి రాణి మరణించిందని నీ గురించే చెడ్డగా చెప్పుకుంటారు. ఇప్పుడు రాముడు వచ్చాక పుత్రవాత్సల్యంతో మాట మార్చవద్దు. ఇదే విధంగా రాముడిని అరణ్యవాసానికి పంపించడం, భరతుడిని పట్టాభిషేకం చేయడం మర్చిపోవద్దని పదే చెప్పి దశరథుణ్ణి మరింత బాధ పెడుతుంది. రాముణ్ణి చూస్తూ చనిపోతానని అడిగినా కూడా ఆపాటి వరం కూడా ఇవ్వలేవా నువ్వు అని చెప్పి అడిగాడు. ఇది కూడా ఇవ్వకుండా నన్ను బాధపడుతున్నావు. నేను రాముడు వెళ్ళిపోయిన తర్వాత రాముణ్ణి చూడకుండా ఉండలేను కనుక ప్రాణాలు చగిస్తాను. ఇది జరిగేదేను. అప్పుడు నువ్వు విధవరాలు అవుతావు. నీ కొడుకు పట్టాభిషేకం చేసుకొని విధవరాలువి, విధవ కొడుకు మురిసిపోండి. భరతుడు కానీ నీవు కానీ నా శవాన్ని తాకకూడదు, నా అంత్యక్రియలు చెయ్యకూడదు అని చెప్తూనే ఉన్నాడు. ఇంకా తెల్లవారిపోయింది. అభిషేకానికి కావలసిన సంభారాలు అన్నీ సిద్ధపడ్డాయి. బ్రాహ్మణులు అందరూ వచ్చేశారు. వశిష్ఠ మహర్షి వచ్చేస్తున్నాడు. మంత్రి సుమంతుడు చాలా సంతోషంగా ఉన్నాడు. మంత్రి సుమంతుడు ఇంకా రాజుగారు రాలేదని అంతఃపురానికి వచ్చి దశరథుడిని అడిగాడు. అన్నీ సిద్ధముగా ఉన్నాయి, మరి ఏం చేయమంటారు అని అడిగాడు. దశరథుడు మంత్రి సుమంతుడి వంక చూస్తూ మాట్లాడలేక స్పృహ తప్పిపోయాడు. ఇదేమిటి రాజుగారు ఇట్లా ఉన్నారని కైకమ్మని అడిగితే కైక ఏం చెప్తుందో చూడండి. రాజుగారు తెల్లవారులు కూడా ఆనందాతిశయంతో ఉన్నారు. ఇప్పుడే నిద్ర పట్టింది, పడుకున్నారు. ఆయన స్పృహ తప్పిపోతే కైక ఆయన పడుకున్నారు అని చెప్పింది. రాముణ్ణి పిలుచుకురండి, నేను పిలుస్తున్నానని రాముణ్ణి పిలవండి అని చెప్పింది. వెంటనే సుమంతుడు వెళ్ళి శ్రీరామచంద్రుడికి ఈ కబురు అందించారు. సుమంత్రుడు రాముని సౌధానికి వెళ్ళారు. రాముడు చక్కగా అలంకృతమయ్యి ఎంత అందంగా ఉన్నారంటే పాలసముద్రం నుంచి అప్పుడే బయటికి వచ్చిన మహావిష్ణువులాగానే ఉన్నారు. రామ, నిన్ను తండ్రి గారు తీసుకురమ్మన్నారు అని చెప్పాడు. రాముడు తండ్రిని చూశాడు. తండ్రి చాలా విషాదంగా ఉన్నాడు. కేశములన్నీ చెదిరిపోయి ఎర్రటి కళ్ళతోటి నీటి చారకలతోటి ముఖమంతా కూడా అలుంకుపోయి ఎన్నోసార్లు స్పృహ తప్పి పడిపోవడం మూలంగా జీవచ్చ వల్ల నీరసపడిపోయి ఉన్నాడు. రాముడిని చూసేసరికి రామా అని పిలిచాడు దశరథుడు. అయ్యో, నా కొడుకు ఇంకెళ్ళిపోతాడు అని బెంగపెట్టుకొని చూడలేక రాముడు వంక చూస్తూనే మళ్ళీ స్పృహ తప్పిపోయాడు. తనకేమీ అర్థం కాలేదు. నాకు తెలిసిన తండ్రి ఈ విధంగా ఎప్పుడూ లేడు. నా తండ్రి ఏడవటం ఎప్పుడు దుఃఖిస్తూ నేను ఎప్పుడూ చూడలేదు. కైకమ్మని అడిగాడమ్మా, కైకమ్మ, ఎవరికైనా ఆరోగ్యం బాగోలేదా? ఎందుకని ఇలా ఉన్నారు నా తండ్రి? నేనేదైనా తప్పు చేశానా? ఎందుకు ఈ విధంగా ఉన్నారు? ఎందుకు ఇంత దుఃఖిస్తున్నారు? కారణం చెప్పవలసిందనగా కైకని అడిగాడు. మీ నాన్నగారు శోక కారణం చెప్తాను. ఏమి చేస్తే మీ నాన్నగారికి శోకం ఉపసంహరిస్తుందో అది కూడా చెప్తాను. అది నాకు కష్టమైనా చెప్పవలసిందే. నీకు కష్టమే గాని సుఖమే గాని నువ్వు ఆ పని చేసినట్లయితే మీ నాన్నగారు మళ్ళీ సంతోషంగా ఉంటారు. అలా చేస్తానని నువ్వు మాటిస్తే
నేను చెబుతాను అంది. ఈ మాటలు విన్న దశరథ మహారాజు స్పృహలోకొచ్చి కైక వంక చూసి ఛీ అని తల వంచేసుకున్నాడు. మహానుభావుడు ఎంత ఆక్రోశంలో ఆ ఒక్క మాట అన్నాడో చూడండి. అందులోనే అన్ని అర్థాలు ఉన్నాయి. అమ్మా, రాముడికి 2 మాటలు చేత కావమ్మా. నీకు తెలియదా? రాముడు కష్టమా సుఖమా అని చూడడు. నువ్వేదైనా అడుగు, అది నేను చేసేస్తాను అని అన్నాడు రాముడు. దానికి కైక, పూర్వం మీ నాన్నగారు నాకు 2 వరాలు ఇచ్చారు. నేను నిన్న రాత్రి మీ నాన్నని ఆ 2 వరాలని ఇమ్మని అడిగాను. 14 సంవత్సరాలు నువ్వు నారచీరలు కట్టుకొని పాదుకులు లేకుండా ఒక తపస్వి ఎలా ఉంటాడో అలా అరణ్యవాసం చెయ్యాలని అడిగాను. అదే ముహూర్తానికి భరతునికి పట్టాభిషేకం చెయ్యాలని అడిగాను. ఇవే నేను అడిగిన 2 వరాలు. అప్పటి నుంచి ఇలా చెట్టు పడిపోతే ఎట్లా ఉంటారో అలా మనిషి పడిపోయాడు. ఈ 2 కోరికలు నువ్వు తీరిస్తే గాని మీ నాన్నగారు సంతోషించుడు. అయ్యో రాముడు అందులోకి, అయ్యో నాన్నగారు దీని గురించే ఇంత చింతపడాలా? నేను సంతోషంగా 14 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తాను. నాన్నగారు సంతోషంగా ఉండటమే నాకు కావాలి. దీని గురించి బెంగ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. భరతునికి రాజ్యము ఇద్దామనే ఉద్దేశం ఉందని నాకు తెలియదు. భరతుడి కంటే నాకెవరూ ముఖ్యం కాదు. నాకు ఒకటే బాధగా ఉన్నది. భరతునికి పట్టాభిషేకం చేయమంటే నేను ఎంతో సంతోషంగా చేయడానికి ఒప్పుకునేవాడిని, ఏమీ అభ్యంతరం పెట్టేవాడిని కాదు. అటువంటిది నాన్నగారు ఎంత బాధపడతాం ఎందుకు? నాన్నగారు బాధ నేను చూడలేకపోతున్నాను. తండ్రే నాకు ఈ విషయం చెప్తే నేను ఎంతో సంతోషంగా ఒప్పుకునేవాడిని కదా, ఇంతగా బాధపడాలా అని చెప్పి అన్నాడు. వెంటనే భరతుణ్ణి పిలిపించండి, పట్టాభిషేకం చేయండి. నేను ఇప్పుడే దండకారణ్యానికి బయలుదేరి వెళ్ళిపోతాను. నాన్నగారిని పైన కూర్చోమనండి. నాన్నగారు ముఖ ప్రక్షాళన కూడా చేసుకున్నట్టుగా లేరు, చాలా దిగులుగా ఉన్నారు. నాన్నగారిని సంతోషంగా ఉండమనండి. నేను బయలుదేరి అరణ్యవాసానికి వెళ్ళిపోతాను, సంతోషంగా వెళ్ళిపోతాను అని అన్న రాముని మాటలకి కైకి ఏ విధంగా చెప్తున్నదంటే, రాముడు దండకారణ్యానికి వెళతాడో వెళ్ళడో, అంతఃపురం నుంచి బయటికి వెళ్తాడో వెళ్ళడో అని దిగులు పట్టుకొని ఈ విధంగా ఉన్నారు. నీవు అయోధ్య నగరం దాటి అరణ్యాలకు వెళ్ళిపోయిన తర్వాతే ఆయన ముఖ ప్రక్షాళన చేసుకొని ఆహారం తీసుకుంటారు. ఆహారం కూడా చేయకుండా ఈ విధంగా ఎంత బాధలోనే ఉంటారు. కనుక వెంటనే నువ్వు వెళ్ళిపోతే మీ నాన్నగారు స్నానం చేసి భోజనం చేస్తారు. కనుక నీవు ఊరు వదిలిపెట్టి, అంటే అయోధ్య నగరం వదిలిపెట్టి వెళ్ళిపోవలసింది అని కోరింది. అది తండ్రి చెప్తున్నట్టుగా చూడండి. తండ్రికి రాముల వారు వెళ్తేనే సంతోషం కలుగుద్ది అనే విధంగా చెప్పింది. అమ్మా కైకమ్మ, రాముడు రాజ్యం కోసం, ధనం కోసం, ఐశ్వర్యం కోసం, రాజ్యం కోసం ఎప్పుడూ కూడా ప్రాకులాడాడు. నా పితృవాక్య పరిపాలన నీకు తెలియదా తల్లి? నన్ను వెళ్ళమంటే తప్పకుండా సంతోషంగా వెళ్ళిపోతాను కదా. దాని గురించి తండ్రి బెంగ పెట్టుకున్నారా? నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నానమ్మా అని చెప్పాడు. ఒక్కటే అడుగుతున్నాను, నా తండ్రి పాదములు తాకి నమస్కరించి వారి ఆశీస్సులతోనే బయలుదేరతారని దశరథుని పాదాలకి నమస్కారం పెట్టి కైకమ్మ పాదాలకు కూడా నమస్కారం పెట్టి బయటికి వచ్చేశారు. బయట రాజప్రసాదంలో ఏమున్నాయి? అన్ని సంబారాలు, రాజు పట్టాభిషేకానికి కావలసిన సంబారాలన్నీ అక్కడ ఉన్నాయి. అవి రాజుని చేయగలిగిన సామాన్లు, అంటే వాటన్నిటి చుట్టూ కూడాను ఒక్కసారి ప్రదక్షిణం చేసి బయటికి వచ్చాడు. లక్ష్మణుడికి మాత్రం చాలా కోపంగా ఉంది. ఏమిటి ఈ విధంగా చేస్తున్నారా? ఇదంతా కైకమ్మ చేసిందేనని లక్ష్మణుడికి అర్థమైంది. మరి ఈ విషయం తల్లి అయిన కౌసల్యకి చెప్పాలి కదా. కౌసల్యాదేవి దగ్గరికి రాముల వారు వచ్చారు. రాముల వారు పట్టాభిషేకం ముహూర్తం ఆసన్నం అవుతుంది, అందుకు ఆశీర్వచనం కోసం వచ్చారు అనుకుంది కౌసల్య. కూర్చోమని ఉచితాసనం చూపించింది. అమ్మా, నేను ఉచితాసనం మీద కూర్చుంటానికి రాలేదు, 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయడానికని, దుస్తులు మార్చుకొని నారవస్త్రాలు ధరించడానికని మీ అనుమతి కోసం వచ్చాను అని చెప్పి, నేను ఇంకా అరణ్యంలో దొరికే కందమూలాలే భక్షించాలి, అరణ్యవాసం గడపాలి, ఒక మునిలాగా ప్రవర్తించాలి, మునిలాగే అరణ్యంలో సంచరించాలి, ఇవన్నీ చెయ్యాలి, కనుక మీ ఆశీర్వచనం కోసమే వచ్చాను అని చెప్పానన్నాడు. రాముడు మహాజ్ఞాని కనుక ఈ అరణ్యవాసం కూడా ఆయన మనసుని బాధ కలగలేదు. అరణ్యవాసం ఉండాలే, ఈ అంతఃపురాన్ని వదిలేసి వెళ్ళాలి, తల్లిని వదిలేసి వెళ్ళాలి, ఇవన్నీ కూడా బాధ పెట్టల.
సంతోషమైన బాధ అయినా భగవంతుడు మనకి ఇచ్చిందేనో అని మనస్ఫూర్తిగా తీసుకునే వ్యక్తి రాముడు. అంటే మన బాధలకి సంతోషానికి అతీతమైన మహాజ్ఞాని రాముల వారు. కౌసల్య ఈ మాటలనంగానే స్పృహ తప్పిపోయింది, కింద పడిపోయింది. స్పృహలోకి వచ్చిన తర్వాత మిక్కిలి దుఃఖిస్తూ, రామా, నీవు ఎంతో కాలానికి నాకు లేక కలిగిన కుమారుడివి. నీ తండ్రి ఎప్పుడూనూ కైకేయి గృహంలోనే ఉండేవారు. మమ్మల్ని ఇద్దరినీ కూడా, సుమిత్రని కానీ నన్ను కానీ చాలా చిన్న చూపు చూసేవాళ్ళు. అయినా నేను బాధపడలేదు. నేను పూజలు చేస్తూ భగవంతుడి అనుగ్రహం వస్తుంది అనుకున్నాను. ఆఖరికి నిన్ను ఇటువంటి అరణ్యవాసాన్ని పంపించడానికా జరుగుతున్నది. దాని బదులు పిల్లలు లేకపోతే గొడ్రాలుగా ఉన్నా బాగుండేది. నిన్ను విడిచిపెట్టి నేను ఎట్లా ఉండాలి అని మిక్కిలి దుఃఖిస్తూ ఏడుస్తూనే ఉంది. ఏ అపరాధం చేశావని నిన్ను అరణ్యవాసానికి నీ తండ్రి పంపిస్తున్నాడు? ఏ ధర్మాన్ని అతిక్రమించావని నిన్ను పంపిస్తున్నాడు? ఏమిటిది? ఇంత అన్యాయమా? నిన్ను విడిచి నేను ఉండలేను. నేను కూడా నీతో పాటే వస్తాను. రామా, తాపసి దీక్షతో కశ్యపుడు తల్లితో పాటు ఉన్నాడు కదా, అట్లాగే నన్ను కూడా తీసుకెళ్ళిపో. అక్కడ తపస్సు చేసుకుంటూ నీతోనే ఉంటాను. కందమూలాలు నేను కూడా తింటాను. నన్ను నీతో తీసుకెళ్ళిపో, ఇక్కడ మాత్రం ఉంచకు అని చెప్పి ఏడుస్తూ ఉంది. మరి మిగిలిన కథని రేపు తెలుసుకుందాం. జై శ్రీరామ్.